హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ప్రదీప్ రంగరాజన్ హీరోగా వచ్చిన డ్రాగన్ అనే సినిమా ప్రిలీజ్ ఈవెంట్ లో తెలుగు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ల కామెంట్స్ అనేవి తీవ్రంగా వివాదాస్పదంగా మారిపోయాయి సార్. అక్కడ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు మాట్లాడితే ఏమన్నారంటే, తెలుగు అమ్మాయిలకు అనవసరంగా మేము ఎంకరేజ్ చేస్తాము, మేము ఇతర భాష లాంగ్వేజ్ అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తాం ఇక మీదట అని ఒక కామెంట్ అయితే చేశారు. అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దానిపైన కాంట్రవర్సీ కూడా క్రియేట్ అయిపోయింది. అటు హరీష్ శంకర్ గారేమో మన వాళ్ళు మన సినిమాలను ఎంకరేజ్ చేయట్లేదని ఆయన వాపోయారు. అంటే మన వాళ్ళు మన తెలుగు సినిమాలను చూడట్లేదా అని చెప్పేసి విమర్శలు అయితే వస్తున్నాయి. సో ఓవరాల్ గా వీళ్ళ కామెంట్స్ ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే ఇది కొత్తగా అయితే కాదు, ఇది పాతదే టాపిక్. అంటే తెలుగు హీరో హీరోయిన్లని సినిమా ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయాలా లేదా అనే టాపిక్ సంబంధించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఈ ఎస్కేఎన్ అని బేబీ సినిమా నిర్మాత ఆయన ఏం మాట్లాడాడంటే, మేము బుద్ధి లేక ఒక తెలుగు అమ్మాయిని ప్రమోట్ చేశాము, తెలుగు అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకున్నాం, దానివల్ల మేము అనుభవించాము, సో తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహించకండి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అంటే తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్లుగా పెట్టుకుంటే ఇబ్బందులని. సో ఈయన బేబీలో వైష్ణవి చైతన్య అనే అమ్మాయిని హీరోయిన్గా పెట్టారు. అమ్మాయి కూడా వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో సాయి రాజేష్ దాన్ని డైరెక్ట్ చేశాడు, ఆనంద్ దేవరకొండ హీరోగా చేశాడు. అది మంచి హిట్ అయింది. వీళ్ళకి పేరు ఇద్దరికి కూడా వచ్చాయి, డబ్బులు కూడా బాగా వచ్చాయి. సో ఈ క్రమంలో ఇప్పుడు ఆయన అలాగా స్టేట్మెంట్, అది సినిమా కూడా వచ్చి చాలా కాలం అయిపోయింది, ఇప్పుడు ఎందుకు ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో నిజానిజాలు ఉన్నాయా అనేది ఒక చర్చ. రెండో చర్చ, హరీష్ శంకర్ అతను ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అసలు తెలుగు సినిమాలని తెలుగు ఆడియన్స్ చూడరు, వేరే భాషల సినిమాలు చూస్తారు, మన సినిమాలు మన వాళ్ళు చూడరు, ఆదరించరు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఇక్కడ మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, ఈ ముందుగా మనం ఎస్కేఎన్ చూసినప్పుడు తెలుగు సినిమా తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్లకి పెట్టుకుంటే మనకు కష్టాలు అని చెప్పడానికి ఆయన ఒకే ఒక ఎగ్జాంపుల్ కూడా ఆయన చూపిలేదు, ఏం కష్టాలు అనేది చెప్పలేదు. మేబీ ఆయనకి వైష్ణవి చైతన్య వల్ల ఇబ్బందులు ఉన్నాయా తెలియదు మనకి. ఇబ్బందులు ఏముండొచ్చు అంటే, ఒకటి, ఆమె వరుసగా నేను మీతోనే మళ్ళీ కూడా 2-3 సినిమాలు తీస్తాను అని రాసిచ్చి తీయలేదు అంటే, మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అమ్మాయి రాలేదు అనేది ఒక వెర్షన్. జనరల్గా ఏం జరుగుతుందంటే, ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్లు వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు రాసుకుంటాడు. ఒక 2 సినిమాలు 3 సినిమాలు తనతోనే చేస్తాను, తన ఎంత ఇస్తే రెమ్యునరేషన్ అంతే, ఎందుకంటే మనకు ఛాన్స్ ఇస్తున్నాడు కదా ప్రొడ్యూసర్ అని, అప్పుడు వాళ్ళు అన్నిటికీ ఒప్పుకుంటారు. ఇవ్వడమే ఎక్కువ కదా, మీరేం చెప్తారు, సైన్ చేసామంటే సైన్ చేసేస్తారు. అది బాగా హిట్ అయిపోతుంది. హిట్ అయిపోయినప్పుడు ఈ సినిమాకి అమ్మాయికి ఎంత ఇచ్చుంటారు, 1-2 లక్షల కంటే ఎక్కువ ఇచ్చుండ్రు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి 50 లక్షలు కోట బయట ఆఫర్ వచ్చిందనుకో, అప్పుడు ఈయన అంత ఇవ్వడు కదా. ఈయన మహా అంటే, నేను నీకు ఛాన్స్ ఇచ్చాను కదా, నా వల్లే కదా నీకు వచ్చింది, నేను నీకు 10 లక్షలు ఇస్తానంటాడు మ్యాక్సిమం. సో అవతలేమో 50 లక్షలు ఎంతకాలం ఉంటుందో ఇది తెలీదు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అందువల్ల ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇతనితో చేసి ఒకవేళ ఇది ఆడుతుందో లేదో తెలియదు. సో ఛాన్సులు వచ్చినప్పుడు గబగబా 4-5 సినిమాలు ఒప్పుకుంటే కొన్ని కోట్లు సంపాదించుకుంటే మనం ఎంతకాలం నిలబడతామో తెలియదు అనేది వాళ్ళకు ఉంటుంది. సో ఇక్కడ ఎవరిది తప్పు అంటాం, నువ్వు లీగల్గా ప్రాపర్గా చేసుకోవాలి. నువ్వేదో మామూలుగా అగ్రిమెంట్ చేసుకుంటే చెల్లదు. నువ్వు దాన్ని లీగల్గా అడ్వకేట్ దగ్గరికి పోయి లీగల్గా డ్రాఫ్ట్ చేయించుకొని అలా చేసుకుంటే అప్పుడు ఆ అగ్రిమెంట్ మీద నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు. సో అది ఈయన వైపు నుంచి మనం ఆలోచిస్తే ఇది కరెక్టే కావచ్చు, ఎందుకంటే నేను అలాంటి కండిషన్ మీదనే కదా అమ్మాయికి ఛాన్స్ ఇచ్చాను, మరి ఆ అమ్మాయి నా మాట వినలేదంటే వాళ్ళు లీగల్గా నీకు బైండ్ ఓవర్ కానప్పుడు అమ్మాయి ఎందుకు వింటుంది, ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ ఆ అమ్మాయికి ఉంటాయి. సో ఇది తెలుగు అమ్మాయినే కాదు, ఏ అమ్మాయిలకైనా ఇదే వర్తిస్తుంది. ఆయన తెలుగు అమ్మాయి కాబట్టి అన్నాడు, హిందీ వాళ్ళు మాత్రం నువ్వు చెప్పినట్టు 2-3 సినిమాలకి రాసిచ్చి చేస్తారేంటి, చేయరు కదా వాళ్ళు కూడా. వాళ్ళు అసలు ఈ కండిషన్కి ఒప్పుకొని కూడా ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే నేను హిందీ హీరోయిన్లు సెలెక్ట్ చేయడానికి 2-3 సార్లు ముంబై వెళ్ళా, ఫ్రెండ్స్ దీనికి నా దానికోసం వెళ్ళినప్పుడు. అక్కడ చూస్తే వెరీ సిస్టమేటిక్గా వాళ్ళు టాలెంట్ కోఆర్డినేటర్స్ ఉంటారు. ఒక టాలెంట్ కోఆర్డినేటర్కి అయితే 3 ఫ్లోర్ల ఆఫీస్ ఉంది. ఆ బిల్డింగ్ వాళ్ళది దాదాపు 10,000 మందిని అతను చూపించగలడు మనకి.
అంత నెట్వర్క్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ముంబై అనేది ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్. ఇండియాలో ఉండే అందరూ కూడా అక్కడ పోయి ట్రై చేసుకుంటారు. సో అందువల్ల వెరీ ఆర్గనైజ్డ్ ఉంటాడు. వాళ్ళు అన్ని కండిషన్లు పెడతారు. డ్రాఫ్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. అవన్నీ ఉంటేనే వాళ్ళు మనకి పంపిస్తారు. ఎందుకంటే అక్కడ ఇండివిజువల్గా మన అగ్రిమెంట్లు చేసుకోలేము. టాలెంట్ కోఆర్డినేటర్తో చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 30% 40% కమిషన్ వాళ్ళు తీసుకుంటారనమాట. ఈ మేజర్గా మన వాళ్ళు కొత్త వాళ్ళు కావాలంటే ఇదే మెథడే. అక్కడ బాంబేలోకి వెళ్ళి కూర్చొని టాలెంట్ కోఆర్డినేటర్లతో మాట్లాడుకొని అక్కడ ఇవన్నీ కూడా అంటే ఆడిషన్ అవన్నీ కూడా అక్కడే చేసుకోవచ్చు. మేము కూడా ఆడిషన్ అక్కడ చేసుకున్నాం. చేసుకొని మనం ఫోటోలు వీడియోలు తీసుకొని ఓకే అనుకుంటే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ టాలెంట్ కోఆర్డినేటర్లు అంత సిస్టమేటిక్ వ్యవస్థ లేదు కాబట్టి ఇలాగా ఉంటుంది అనమాట. సో అదొకటి. రెండోది అతనేమన్నా ఈ అమ్మాయి నుంచి సోకాల్డ్ కమిట్మెంట్ అంటారు కదా, అట్లాంటిది ఏమన్నా ఆశించి అమ్మాయి ఇతనికి ఇవ్వలేదా, దానివల్ల అమ్మాయి మీద గ్రడ్జ్ ఉందా, ఇది కూడా ప్రొడ్యూసర్లకు ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఏంటంటే అమ్మాయిలతో ముందుగా అడిగేటప్పుడు మాట్లాడతారు. అక్కడ కూడా మనం టాలెంట్ కోఆర్డినేటర్ చాలామంది అడుగుతారు, మీకు ఏమైనా కమిట్మెంట్ ఆశిస్తున్నారా అని. ఆశిస్తున్నామంటే ఆ అమ్మాయి ఓకే అయితే ఓకే, లేదన్నప్పుడు లేదు కుదరదు అని ముందే చెప్పేస్తారు. సో వీళ్ళకి ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. ఇది జరిగేది మామూలుగా. సో దాని యాంగిల్ నుంచి చెప్పాడా అనేది. అదర్వైజ్ ఆయన చెప్పిన దాంట్లో మీనింగ్ లేదు. ఎందుకంటే తెలుగు అమ్మాయిలైనా ఏ అమ్మాయిలైనా ఒకటే ఉంటారు. నీ అనుభవాన్ని బట్టి నువ్వు చెప్తే లాభం లేదు. హిందీ అమ్మాయిలు కూడా చాలా ఏడిపిస్తారు. వస్తారు, వాళ్ళు బంధువులు వస్తారు, వాళ్ళతో కూడా ఎవరో ఉంటారు, వాళ్ళు డిమాండ్లు చేస్తారు. ఇవన్నీ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు త్వరగా సెట్కి రారు, మేకప్ వీళ్ళు చెప్పినట్టు చేసుకోరు, ముందుగా ఎక్స్పోజ్ దేనికైనా రెడీ అంటారు. ఒకసారి ఇచ్చి కమిట్ అయ్యి 2 రోజులు షూట్ చేసినాక వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వచ్చేస్తుంది. ఇవన్నీ భరిస్తారు ప్రొడ్యూసర్లు. ఎందుకంటే ఇప్పుడు 4 రోజులు షూట్ అయినాక దాన్ని పక్కన పెట్టలేరు, హీరోతో కమిట్ అయి ఉంటారు. ఒక్కోసారి అమ్మాయిలు హీరోని లైన్లో పెట్టి మిగతా వాళ్ళందరినీ వేధిస్తుంటారు. డైరెక్టర్ మాట వినరు. మేము కూడా నేను పనిచేసినప్పుడు కూడా డైరెక్టర్లతో అమ్మాయి డైరెక్టర్తో పేరు పెట్టుకునింది, మిగతా వాళ్ళందరినీ అమ్మాయి వేధిస్తుంది. ఏది డైరెక్షన్ డిపార్ట్మెంటు, ప్రొడక్షన్ వాళ్ళని అందరినీ వేధిస్తుంది. ఎందుకంటే ఆ పిల్లకి తెలుసు డైరెక్టరే కంట్రోల్ చేస్తున్నాడు ఇక్కడ. సో డైరెక్టర్తో క్లోజ్గా ఉంటే మిగతా వాళ్ళని మనం కంట్రోల్ చేయొచ్చు. సో తెలిసి కూడా ఇప్పుడు తిట్టుకోవడం తప్ప అమ్మాయిని ఏం చేస్తారు ఎవరైనా. కాబట్టి ఇది ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. కాకపోతే తెలుగు అమ్మాయి అనేదే కాదు, అందరు అమ్మాయిల పరిస్థితి అదే. కాబట్టి అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా తెలుగు వాళ్ళే సినిమా ఇండస్ట్రీకి రావడం చాలా కష్టం అంటే రారు ఎక్కువ మంది. ఎందుకు రారంటే వాళ్ళకి వేరే ప్రొఫెషన్లో అవన్నీ మంచిగా ఉంటున్నాయి. సాఫ్ట్వేర్ జాబ్స్ లేకపోతే మెడికల్లో ఇట్లా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ హీరోయిన్లుగా నిలదొక్కడం వెరీ వెరీ డిఫికల్ట్. రెండోది ఖచ్చితంగా ఎక్కడో చోట వాళ్ళు ఆఫర్లు ఇవ్వకుండా రావడం కూడా వెరీ వెరీ డిఫికల్ట్ సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే నీకు పోటీ ఉన్నప్పుడు నువ్వు నాకు ప్రత్యేక ఆఫర్ ఇవ్వనప్పుడు నేనెందుకు నీకు ఛాన్స్ ఇవ్వాలని వీళ్ళు అంటారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే తెలుగు వాళ్ళ నుంచి రావడం కొంచెం కష్టం. తేజ లాంటి వాళ్ళు ట్రై చేస్తారు కదా, తెలుగు అమ్మాయిలు కావాలి, తెలుగు హీరోలు కావాలని ట్రై చేస్తారు. అది వెరీ డిఫికల్ట్. సో అందువల్ల మనకి వచ్చేదే తక్కువ. సో నిజానికి ఆ అమ్మాయి టాలెంట్ అంతా ఉంది. అమ్మాయి ఏమైనా ఇబ్బందులు పెట్టుండొచ్చు, తను మనకు తెలియదు. దానివల్ల అటువంటి డ్రాస్టిక్ స్టేట్మెంట్ ఇవ్వడం రాంగు. ఇచ్చేటప్పుడు నువ్వు డేటా చెప్పాలా, ఫలాని ఇంతమంది తెలుగు అమ్మాయిలు ఇలా ఇబ్బందులు, నన్నే కాదు ఇలాగ ఈ ఇబ్బందులు అమ్మాయిల వల్ల ఉన్నాయి అవన్నీ చెప్పాలి కదా. నువ్వు ఏమి ఇబ్బంది ఉందో ఆ అమ్మాయి నిన్ను ఏమి ఇబ్బంది పెట్టిందో చెప్పకుండా జనరల్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అతని మీద వ్యతిరేకత అనేది వస్తుంది. ఎప్పుడైనా ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు దాన్ని సబ్స్టాన్షియేట్ చేసి సపోర్ట్ చేసే డేటా ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నాను, కారణాలు చెప్పాలి. అది చెప్పలేదు. ఇక హరీష్ శంకర్ ఇచ్చిన స్టేట్మెంటు అదేంటంటే, సినిమా ఇవాళ ఒకప్పుడు అంటే తెలుగు సినిమాలే గతి జనాలకి. ఇవాళ పోస్ట్ కోవిడ్ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాక ఇంటర్నేషనల్గా నేను ఒక పెరు సినిమా, నిన్న ఇరాన్ సినిమా చూసాను నేను, ఆస్కార్కి నామినేట్ అయింది జర్మన్ నుంచి. అది నేను 2 నిమిషాల్లో నాకు డౌన్లోడ్లు అవుతాయి, లేకపోతే ఎక్కడో ఉంటుంది, దాన్ని ఎవడో ఫ్రెండ్ పంపిస్తాడు. మొత్తాన్ని నేను అక్కడ కూర్చొని ఇరాన్లో ఆయన ఎన్నో ఏళ్ళు కష్టపడి
రహస్యంగా. ఆయనకి 8 ఏళ్ళు జైలు శిక్ష పడింది ఆ డైరెక్టర్కి ఈ సినిమా తీస్తే. ఓకే. అందుకని అక్కడి నుంచి నానా బాధలు పడి జర్మనీ పారిపోయిన ఆయన సినిమా నేను ఇక్కడ కూర్చొని చూస్తున్నా. నాకు ఛాన్స్ ఉంది. నేను హరీష్ శంకర్ సినిమా నాకెందుకు? నాకు అది నచ్చుతుంది. నాకు ఆప్షన్ ఉన్నప్పుడు నేను తీస్తా. ఇది భలే ఉంది. ఈయన తీశాడు కాబట్టి నేను చూడాలి ఏంటి సినిమా? హరీష్ శంకర్ సినిమా చూస్తే నువ్వు చూడాలా? నచ్చితే నువ్వు మా ఇద్దరికి నచ్చే విధంగా నువ్వు తీయి. అట్లా కాబట్టి హరీష్ శంకర్ లాంటి వాళ్ళు ఫ్రస్ట్రేషన్‌లోంచి ఆయన సినిమాలు ఆడట్లేదు అనే దీని నుంచి మాట్లాడుతున్నారు. ఇది అందరూ మాట్లాడేది ఆల్ ఇండస్ట్రీలో. కన్నడకి పోతే అక్కడ ఇదే డిబేటు. తమిళోళ్ళు ఇదే డిబేట్. మలయాళంలో వాళ్ళ గోడు ఎవరికి చెప్పుకుంటారు? వాళ్ళు 700 కోట్ల లాసు. మనం వీడియో చేసాము. సో, కాబట్టి ఇది అన్ని ఇండస్ట్రీలో కూడా ఇదే బాధ. మేము చూసే సినిమాలు మీరు చూడట్లేదు. ఆ మధ్య కూడా ఈవెన్ మన తమ్మారెడ్డి భరద్వాజ కూడా దళితుల కోసం మేము సినిమా తీస్తే పలాస సినిమా తీస్తే మీరే చూడకపోతే మేము తీయము అని. తీయొద్దు, నిన్నెవడు తీయమన్నాడు? కాబట్టి ఇది ఏంటంటే నువ్వు మార్కెట్‌ని అర్థం చేసుకొని, నువ్వు ప్రేక్షకుల టేస్ట్‌ని అర్థం చేసుకొని వాళ్ళకి తగినట్టు తీయాలి. అందుకనే ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కరెక్ట్. నాకు నచ్చినట్టు నేను తీస్తా, చూస్తే చూడండి, చూడకపోండి అనేది కరెక్ట్. ఎవరైనా అంతే చేస్తారు కదా! వాడికి హరీష్ శంకర్ అతని సామర్థ్యం మేరకి అతనుకున్న పరిమితుల్లో అతను ఒక సినిమా తీస్తాడు. అది కనెక్ట్ అయితే చూస్తారు, లేకపోతే లేదు. దానికి చూడలేదంటే ఇప్పుడు నిందిస్తే ఏం లాభం? ఇతను నిందించాడు కాబట్టి రేపటి నుంచి పరిగెత్తుకొని పోయి చూస్తారా? అతని ఫ్రస్ట్రేషన్‌ని బయట పెట్టుకున్నాడు తప్ప అంతకంటే ఏమి లేదు. దానివల్ల అతనికి కూడా తెలుసు. ఇలా చెప్పడం వల్ల మనకి ఒరిగేదేమీ లేదని. కానీ ఫ్రస్ట్రేషన్ దాచుకోలేక అతను ఎవరి మీదో చూడలేదు అంటుంది. అవును, చూడలేదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? సినిమాని నువ్వు ఆపేయి అట్లాటప్పుడు. చూడరు కదా, నువ్వు ఆపేసి వేరే పని చేసుకో. కాబట్టి నువ్వు చూడలేదు కాబట్టి ఇతను తిడితే ఏమన్నా రేపు పొద్దున్న క్యూలు కట్టి చూస్తారా? ఇంకా నెగిటివిటీ పెరుగుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.